హలో వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ బేబీ కేర్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే నవజాత శిశువులు అంటే మనకి 6 నెలల వరకు పిల్లలు మోషన్ అనేది ఎలా వెళ్ళాలి, సో ఏ కలర్లో వెళ్ళాలి, ఎలా వెళ్తే ప్రమాదం ఉంటుంది సో అనేది తల్లులకి ఖచ్చితంగా తెలిసి ఉండాలన్నమాట. సో మోషన్ అనేది ఏ కలర్లో వెళ్ళినప్పుడు మనం వెంటనే హాస్పిటల్లో చూపించాలి. సో పిల్లలు అనే మోషన్ అనేది ఎలా వెళ్తున్నారు, సో రోజులో ఎన్నిసార్లు వెళ్తున్నారు, ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ పనులు రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలకైతే పిల్లలు మోషన్ అనేది అసలు ఏ కలర్లో వెళ్ళాలి, ఏ కలర్లో వెళ్తే అది బిడ్డకి ప్రమాదంగా చెప్పుకోవచ్చు, సో రోజులో ఎన్నిసార్లు మోషన్ వెళ్తే మంచిది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో పిల్లలు పుట్టిన వెంటనే మోషన్ అయితే వెళ్తూ ఉంటారన్నమాట. సో ఆ మోషన్ అనేది బ్లాక్ కలర్లో లేదా గ్రీన్ కలర్లో కనబడుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే మెకోనియం అని అంటారన్నమాట. సో ఇదేంటంటే మనకి బేబీ 9 నెలల పాటు ఉమ్మనీరులో ఉంటుంది కదా, సో ఆ ఉమ్మనీరుని మింగడం చేస్తూ ఉంటుంది కదా. సో ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఈ మెకోనియంనే పాస్ చేస్తుంది అన్నమాట. సో ఇది ఎప్పటి వరకు వెళ్ళాలి అంటే 24 గంటల లోపు ఖచ్చితంగా ఈ మెకోనియంని పాస్ చేయాలి బేబీ. సో ఎందుకంటే ఆ మెకోనియంని మోషన్ ద్వారా వెళ్ళకపోతే అది అంత మంచిది కాదనమాట. సో అది కడుపులో ఉంటే అది బేబీకి ప్రమాదంగా చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది పిల్లలు డెలివరీ టైంలో అంటే పెయిన్స్ వచ్చే టైంలో కానీ లేకపోతే సిజేరియన్ చేసే టైంలోనే బేబీ కడుపులోనే మోషన్ పోతూ ఉంటారన్నమాట. అంటే తల్లి కడుపులో మోషన్ వెళ్తూ ఉంటారు. సో అది అంత మంచిది కాదు. సో అది కూడా కొద్దిగా ఇబ్బంది అయితే అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకనే ఈ మెకోనియం అంటే ఈ నల్ల కలర్లో కొంచెం గ్రీన్ కలర్లో ఉండే ఈ బ్లాక్ ఇలా ఉండే ఈ మెకోనియం అనేది 24 గంటల్లోపు పిల్లలు వెళ్ళాలన్నమాట. సో మరి ఎన్నిసార్లు వెళ్ళాలి అంటే 2-3 టైమ్స్ వెళ్ళాలి ఖచ్చితంగా. ఆ మెకోనియంని పూర్తిగా పాస్ చేయాలి బేబీ. సో ఈ యొక్క మెకోనియం తర్వాత ఏంటంటే మనకి 3-4 డేస్ తర్వాత తల్లి మామూలుగా ఫీడింగ్ ఇస్తూ ఉంటుంది, తల్లి పాలు ఇస్తూ ఉంటుంది కదా. సో తల్లి పాలు ఇచ్చిన పిల్లలకి 1 మంత్ నుంచి ఎలాంటి కలర్లో మోషన్ వెళ్ళాలి అని అంటే మామూలుగా మనకి పెసరపప్పుని ఉడకబెట్టిన తర్వాత ఎలా ఉంటుంది, సో అలా పచ్చగా కొంచెం అదొక రకమైన టైప్లో వెళ్ళాలన్నమాట. పచ్చగా వెళ్ళాలి పిల్లలు. సో ఇది కూడా మామూలుగా నార్మల్గా ఫీడింగ్ ఇస్తున్న 1 మంత్ లోపు ఇలా పోవాలన్నమాట. అయితే డెలివరీ అయిన తర్వాత 3-4 డేస్ తర్వాత కూడా పిల్లలు కొంచెం పచ్చగానే పోతూ ఉంటారు, అంటే కొంచెం బ్లాక్గా కొంచెం పచ్చగా జిగురులాగా పోతూ ఉంటారు. సో ఏంటంటే టోటల్లీ ఆ మెకోనియం అనేది బయటకు వెళ్ళిపోతుందని అర్థం. సో మీరు ఇప్పుడేం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ తర్వాత పిల్లలు మనకి పెసరపప్పుని బాయిల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో సో అలాగైతే పోతూ ఉంటారన్నమాట. సో కొంతమంది పిల్లలు ఏంటంటే గ్రీన్ కలర్లో కూడా పోతూ ఉంటారు. సో మామూలుగా మనకి ఫార్ములా ఫీడింగ్ అంటే బాటిల్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లలు కూడా ఏంటంటే కొంచెం పచ్చగా వెళ్ళడం కానీ అట్లా చేస్తూ ఉంటారు మోషన్ అన్నమాట. సో ఇలా వెళ్తే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు కంగారు పడాలి అని అంటే సో పిల్లలు కనుక బ్లడ్ మోషన్స్ అవ్వడం కానీ అంటే రెడ్గా మోషన్స్ వెళ్ళడం కానీ లేకపోతే వైట్ కలర్లో మోషన్ వెళ్తే కనుక వెంటనే మీరు హాస్పిటల్కి అయితే వెళ్ళాలన్నమాట. సో నార్మల్గా ఒకవేళ బేబీ వైట్ కలర్లో మోషన్ వెళ్తుంది అంటే బేబీకి జాండీస్కి సంబంధించిన ఏమైనా సిమ్టమ్స్ కనుక ఉంటే సో దాని ద్వారా కూడా అట్లా వైట్గా మోషన్ అయితే వెళ్తూ ఉంటారు. సో అందుకనే వెంటనే మీరు హాస్పిటల్కి అయితే చూపించాలన్నమాట. సో మరి నార్మల్ మోషన్ అయితే పిల్లలు రోజులో ఎన్నిసార్లు వెళ్ళాలి అంటే సో 1 మంత్ లోపు పిల్లలు అయితే 6 నుంచి 8 సార్లు అయితే పిల్లలు వెళ్ళాలన్నమాట మోషను. మామూలుగా ప్రతిసారి తల్లి ఫీడింగ్ ఇచ్చిన వెంటనే పిల్లలు మోషన్ అయితే వెళ్తూ ఉంటారన్నమాట. సో కొంతమంది పిల్లలు మోషన్ అనేది 4-5 డేస్కి ఒకసారి లేకపోతే 6 డేస్కి ఒకసారి లేకపోతే 7 డేస్కి ఒకసారి వెళ్తూ ఉంటారు. సో దీనివల్ల కూడా మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ దీని గురించి వీడియో షేర్ చేశాను, కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. సో అంటే నార్మల్గా అట్లా వెళ్తే ఏంటి ప్రమాదం అండ్ నార్మల్గా డైలీ వెళ్ళాలంటే ఏం చేయాలి అనేది నేను ఆ వీడియోలో షేర్ చేశాను, క్లియర్గా చూడండి. సో మోషన్ అనేది ఈ కలర్లో వెళ్తే ఏం ప్రమాదం లేదు. సో కాకపోతే వైట్ కలర్లో కానీ రెడ్ కలర్లో వెళ్ళినప్పుడు మాత్రం కంగారు పడాల్సిన అవసరం ఉంటుంది. సో బేబీ 6 డేస్కి ఒకసారి 7 డేస్కి ఒకసారి కూడా మోషన్ వెళ్ళినా కూడా ఎలాంటి ప్రమాదం అయితే ఉండదు, మీరేం కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు.
సో ఫ్రెండ్స్ క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.